హలో గైస్, వెల్కమ్ టు స్టడీ వ్లాగ్. సో ఈరోజు నెంబర్ సిస్టంలో నేను చెప్పబోయేది ఈరోజు టైప్ 3 అనమాట. టైప్ 1 అండ్ 2 ఆల్రెడీ వీడియోస్ పెట్టేశాను, సో చూడకపోయిన వాళ్ళు చూసుకోండి. సో సారీ ఫర్ ది లేట్. టైప్ 3 వచ్చేటప్పటికి దిస్ ఇస్ ద టైప్ 3 అనమాట. టైప్ 3 ఈరోజు నేను కంప్లీట్లీ డివిజన్ ఆపరేషన్స్, అంటే కంప్లీట్లీ డివిజన్ అనే దానిపైన నేను ఒక టైప్ని తెచ్చాను. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గట్రా ఏంటంటే ఒక బిట్ని ఈజీగా ఐడెంటిఫై చేసి ఫార్ములాస్ ద్వారా మనం పెట్టడం వల్ల వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టవచ్చు. అప్పుడు ఇంకొక హార్డ్లీ బిట్స్ ఉంటాయి, మెన్సురేషన్ కానీ బ్లడ్ రిలేషన్స్, ఇలాంటి వాటి మీద మనం టైం స్పెండ్ చేయవచ్చు. దిస్ ఇస్ ద డివిజన్ ఆపరేషన్స్ విచ్ ఇస్ వెరీ ఈజీ కాన్సెప్ట్. సో టైప్ 3 చూసేద్దాం రండి. సో డివిజన్ ఆపరేషన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇదన్నమాట. ఇది బేసిక్ థింగ్ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం, విచ్ ఇస్ డివిడెంట్. అంటే ఏంటంటే ఏ నెంబర్ అయితే మనం డివైడ్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ని డివిడెంట్ అంటాం. ఏ నెంబర్తో అయితే డివైడ్ చేస్తున్నామో ఆ నెంబర్ని మనం డివైజర్ అంటాం. ఈ నెంబర్ని ఈ నెంబర్తో డివైడ్ చేసేటప్పుడు వచ్చే ఇటువైపు రైట్ సైడ్ ఉండేది క్వశ్చన్, సో వచ్చే లెఫ్ట్ ఆఫ్ ది నెంబర్ సో రిమైండర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, 24/2. ఇది అందరికీ తెలుసు కదా అనుకుంటారు, బట్ నేను ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేస్తున్నానండి. ప్రతి ఒక్కరు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, సో అందుకు. సో 24/2. ఇప్పుడు 24/2. సో ఈ 24 అనేది డివిడెంట్ అవుతుంది, ఇది డివైజర్. ఈ 12 అనేది క్వశ్చన్, ఈ 0 అనేది రిమైండర్. ఓకే. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, డివిజన్ ఆపరేషన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇదనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ గైస్ ఇది. ఈ యొక్క ఫార్ములాతో మనం చాలా బిట్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో డివిడెంట్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ క్వశ్చన్ ప్లస్ రిమైండర్ అనమాట. ఓకేనా. దీని నుంచి నాకు ఫర్ ఎగ్జాంపుల్గా నాకు డివైజర్ కావాలి. అప్పుడు ఏమవుతుంది, డివిడెంట్ మైనస్ రిమైండర్ బై కోషియంట్ ఈక్వల్స్ టు డివైజర్ అవుతుంది అనమాట. డివిడెంట్ మైనస్ రిమైండర్ బై కోషియంట్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ అవుతుంది. అలానే మన కోషియంట్ కావాలన్నా రిమైండర్ కావాలన్నా ఈ ఒక్క ఫార్ములాతో ఈ 4 దీంట్లో ఏది కావాలన్నా మనం తెచ్చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఒక్క ఫార్ములా గుర్తించుకోండి. డి ఈక్వల్స్ టు డి ఇంటూ క్యూ ప్లస్ ఆర్ అనమాట. ఓకే, డిడిక్యూఆర్. ఓకే. సో ఇదొకటి గుర్తుంచుకోండి. దిస్ ఇస్ ద థింగ్, బేసిక్ స్క్రాచ్ డీటెయిల్ అంతా ఇక్కడ ఇచ్చాను. సో ఇప్పుడు నేను దీన్ని 3 మెథడ్స్గా డివైడ్ చేశాను. సో ఫస్ట్ది ఏంటంటే రిమైండర్ ఈజ్ 0 వెన్, అంటే నేను ఇక్కడ గ్రీన్ కలర్గా హైలైట్ చేసాను. నేను నా వీడియోస్ అన్నింటిలో మీరు చూసినట్లయితే గ్రీన్ కలర్గా హైలైట్ చేసింది ప్రతి ఒక్కటి ఫార్ములాస్ థింగ్, విచ్ ఈస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. రెడ్ కలర్గా హైలైట్ చేసింది సమ్ ఫార్ములాస్ ఆర్ ఇంపార్టెంట్ నోట్ పాయింట్.